బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గులాబీ దళంలో అంటే బీఆర్ఎస్ పార్టీలో హై టెన్షన్ నెలకొంది. కాళేశ్వరం నివేదిక పైన బీఆర్ఎస్ లో కలవరం మొదలైంది. కేసీఆర్ టార్గెట్ గా నివేదిక ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో కేసీఆర్ అత్యవసరంగా భేటీ అవుతూ ఉన్నారు. కేసీఆర్ పిలుపుతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరారు నేతలంతా కూడా. అక్కడ క్యూ కడుతూ ఉన్నారు. భేటీలో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వీరంతా పాల్గొన్నట్టు తెలుస్తోంది. మాజీ ఎంపీ వినోద్ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక కాళేశ్వరం నివేదిక పైన సమాలోచనలు చేస్తున్నారు. అన్డౌటెడ్లీ ఈ నివేదిక మొత్తం కూడా కేసీఆర్ టార్గెటెడ్ గానే కనబడుతోంది. కేసీఆర్ టార్గెట్ గానే ఈ నివేదిక పూర్తిగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. దీంట్లో ఒక అంశం పొందుపరిచి ఉంది. కేసీఆర్ ఏం చెప్పారంటే, ఇన్వాల్వ్మెంట్ అండ్ డైరెక్షన్స్ మినిట్లీ. ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ కేసీఆర్ ఈజ్ వెరీ హ్యూజ్ అండ్ హీ డైరెక్ట్స్ వెరీ మినిట్లీ. ప్రతి నిమిషం కూడా ఆయనే డైరెక్ట్ చేస్తూ ఉండేవారు. ఇన్వాల్వ్మెంట్ అండ్ డైరెక్షన్స్ మినిట్లీ అనేటువంటి ఈ పదాన్ని ఆ నివేదికలో పొందుపరిచారు. కాబట్టి డైరెక్ట్గా కేసీఆరే టార్గెట్గా ఈ నివేదిక ఉందని చాలా స్పష్టం. సో త్వరలోనే యాక్షన్ కూడా సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి అంతా అలర్ట్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ గులాబీ వనంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఎస్, మా ప్రతినిధి ఫామ్ హౌస్ దగ్గర నుంచి మహేష్ అందుబాటులో ఉన్న. మహేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ మహేష్, సో ప్రజెంట్ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? కేసీఆర్ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తూ ఉన్నారు, అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఈ నివేదిక పైన కేసీఆర్ ప్లాన్ ఏంటి? ఖచ్చితంగా మనసు ఇప్పటికే ఒక ఫామ్ హౌస్ కూడా ముఖ్య నేతలు కూడా చేరుకుంటున్నారు. ఎందుకంటే గులాబీ శ్రేణిలో ఒక టెన్షన్ వాతావరణం కూడా నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పటికే ఈ యొక్క కాళేశ్వరం నివేదికపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి నివృత్తి చేసుకోవాలంటే ముఖ్య నేతలను కూడా ఇక్కడికి ఫామ్ హౌస్కు తీసుకున్న పరిస్థితి. ఇప్పటికే హరీష్ రావుతో పాటు కేటీఆర్, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు అందరూ కూడా ఫామ్ హౌస్కు చేరుకుంటున్నారు, సమాలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే జరిగిన సంఘటన బట్టి కాళేశ్వరం రిపోర్ట్పై ఎట్లా ఎదుర్కోవాలి, ప్రభుత్వాన్ని ఎట్లా తిప్పుకొట్టాలని చెప్పి సమాలోచన పడ్డట్టు మనకు తెలిసింది. ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్కు ముఖ్య నేతలందరుగా క్యూ కట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఒక నివేదికను ఎట్లా తిప్పికొట్టాలి ఏంటి అని చెప్పి సమాలోచనలు చేస్తున్నట్టు కూడా మనకు తెలిసింది. ఇప్పటికే అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు, బీఆర్ఎస్ అత్యవసర భేటీ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఒక సందడి వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఎటువంటి సమాలోచనతో ముందుకెళ్ళాలి ఏంటి అని చెప్పి ప్రధానంగా ముఖ్య నేతలతో కూడా కేసీఆర్ భేటీ అయినట్టు తెలిసింది. దీనికి సంబంధించి మనకు సాయంత్రం వరకు ఎటువంటి సమాచారం అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే లోపలికి వెళ్తున్నారు తప్ప అందరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈవినింగ్ వరకు కూడా ఈ యొక్క సమాలోచనలు కేసీఆర్ తో భేటీ అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మనోజ్, రైట్, అంటే కేసీఆర్ టార్గెటెడ్ గానే ఈ నివేదిక ఉందని బీఆర్ఎస్ భవన్లో ఉన్నారా? బికాజ్ అందరి పేర్లు ఉన్నాయి దాంట్లో. ఆయన అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆయన పేరు ప్రస్తావన కూడా ఉంది. ఆయన ఎటువంటి పాత్ర పోషించారు, ఆయన పాత్ర ఎంత ఉంది, ఆయన పార్ట్ ఎంత దీంట్లో అనే దానికంగా ఆయన అక్కడ పొందుపరిచారు. అంటే వాళ్ళు సిద్ధమైపోయారా? కేసీఆర్ని దాదాపు కాంగ్రెస్ పార్టీ లాక్ చేయబోతుందనేటువంటి ఒక భావనలో ఉన్నారా వారంతా? ఖచ్చితంగా మనసు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇటు స్థానిక సంస్థలు కావచ్చు, ఇటు జడ్పీటీసీ, ఎంపీటీసీలు కావచ్చు, ఎలక్షన్లకు వెళ్లే తరుణంలో ఇటువంటి విషయంలో ఈ యొక్క కేసీఆర్ ఒక అస్త్రాన్ని డిఫెన్స్ లో పడగొట్టాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ యొక్క సంబంధించిన వ్యూహాలు కూడా కదిలిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఎటువంటి సమాలోచన చేయాలి ఏంటని చెప్పి ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఇద్దరిని కూడా ప్రతిరోజు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళి ఒక కేసీఆర్ ఆరోగ్య పరిస్థితితో పాటు అంటే రాష్ట్రంలో జరుగుతున్న ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, వీటిపై కూడా ఫోకస్ పెట్టినారు. వాళ్ళని ఎట్లా తిప్పికొట్టాలి ఏంటని చెప్పి ప్రజల్లో వీళ్ళని డిఫెన్స్ లో పడగొడితే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక గెలవబోతుంది. ఖచ్చితంగా ప్రజల్లో ఒక మంచి వాతావరణం వస్తుందని చెప్పి ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్ కూడా ప్రజల్లో జిల్లాలు తిరుగుకుంటూ కూడా కేసీఆర్ కు రిపోర్ట్ చేస్తున్న పరిస్థితుంది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఒక డల్ గా ఉంది ఏంటని చెప్పి ప్రధానంగా కేసీఆర్ కి సమాలోచన చేసి ప్రతిరోజు కూడా వీళ్ళు రిపోర్ట్ ఇచ్చి నివేదికలు ఇస్తున్నారు. కానీ ఖచ్చితంగా కాళేశ్వరంపై సీరియస్ గా తీసుకున్నారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక ఇరకాటంలో పడగొట్టాలి, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇరకాటంలో పడగొట్టాలంటే ఖచ్చితంగా ఎటువంటి సమాలోచన చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి కాళేశ్వరం నివేదిక ద్వారా ఇటువంటి
డిఫెన్స్ లో పలగొట్టాలని చెప్పి చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఎట్లా తిప్పికొట్టాలని చెప్పి ఇప్పటికే ముఖ్య నాయకులు అగ్రనాయకులు అందరినీ కూడా ఇక ఫామ్ హౌస్ కు తీసుకున్న పరిస్థితి ఉంది. వీళ్ళకి సంబంధించి సమాచారాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు తీసుకొని వారి ఆలోచన మేరకు ఇక బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే ప్రెస్ మీట్ పెడితే మనకు తెలియని పరిస్థితి. ఎందుకంటే ఫామ్ హౌస్ లకు వెళ్ళిన వారే ఉంటారు తప్ప బయటకు వచ్చేసరికి కూడా మనకు అటు ప్రెస్ మీట్ పెట్టి అటువంటి సమాచారం ఉంటుంది. వారు ముఖ్య నేతలు ఇటు హరీష్ రావు కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, వారు ఇచ్చే సమాచారాన్ని బట్టే మనకు తెలిసే అవకాశం ఉంది. మనోజ్, అంటే ఇప్పుడు ఏంటి, పూర్తిగా కావాలని కాంగ్రెస్ ఇరికిస్తోంది, కానీ మేమేం తప్పు చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతా జరిగింది, సవ్యంగానే జరిగింది, ఎటువంటి తప్పిదాలు లేవు, మేమంతా చాలా నీతివంతంగానే ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టమనకు భావనలో బీఆర్ఎస్ ఉందా, లేదా ఆ రకంగానే భావిస్తోందా? అంటే కమిషన్ యొక్క విచారణ నివేదికని కూడా తప్పుపడుతోందా? ఖచ్చితంగా ఇప్పటికే కాళేశ్వరం కుంగిందని చెప్పి ఒక అబాండాలు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలు చేశారు. దానికి మరి కాళేశ్వరం ఒక కుంగితే మరి నీళ్ళు ఎందుకు స్టోరేజ్ ఉన్నాయని చెప్పి ఇప్పటికే హరీష్ రావు కూడా ప్రజెంటేషన్ చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రజలు ఇప్పటికీ ఒక ఎంతో సంతోషంగా ఉన్న పరిస్థితి సందర్భాలు చూసాం. అంటే ఎండాకాలంలో కూడా అన్ని చెరువులు కుంటలు నింపిన పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసాం తప్ప మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఒక బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇప్పటికే ఎన్నో ఒక సమావేశం కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇరకాటంలో పడేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఈ యొక్క కాళేశ్వరం యొక్క సంబంధించిన దాంట్లో ఇరికియాలనే ఉద్దేశం కొద్దే ముందుకెళ్తున్నారు తప్ప అంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇటు బీసీ రిజర్వేషన్ కావచ్చు అన్ని కోణాల్లో కూడా కాంగ్రెస్ మహేష్ ఇప్పుడప్పుడే ఎన్నికలేం లేవు, మరో మూడేళ్ల సమయం ఉంది, ఇప్పుడే దాదాపుగా 2 ఏళ్లు కావస్తోంది. కానీ ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ చూసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలనుకుంటోంది? వాళ్ళైతే లీగల్గా వెళ్ళాలి, ఎటువంటి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, అన్ని రకాల సంసిద్ధం చేసుకొని ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరగబోతోంది, మరి కాసేపట్లో క్యాబినెట్ భేటీ జరగబోతోంది. కేసీఆర్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ నివేదికని మంత్రులందరికీ వివరించి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో క్యాబినెట్ డిసైడ్ చేయబోతోంది. సో దానికి సిద్ధంగా ఉందా బీఆర్ఎస్ పార్టీ? ఖచ్చితమైన నిర్ణయము ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ కేసీఆర్ ఇప్పటికే తన ఫామ్ హౌస్ కూడా ఒక ఫామ్ హౌస్ పిలుచుకొని అత్యవసర భేటీ పెట్టారు. ఎందుకంటే బయట ఎక్కడ పడితే అక్కడ ఇష్టారీతిగా మాట్లాడద్దు, ప్రెస్ మీట్లు పెట్టద్దు. ఖచ్చితంగా ఎవరికైతే దిశానిర్దేశం చేస్తే వాళ్ళే మీడియా ముందుకు వచ్చి ఒక కాళేశ్వరం కావచ్చు, కేసీఆర్ పై జరుగుతున్న అబండాలపై తిరగబడాలి. ఖచ్చితంగా మనం గత 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి ఎన్నో కొత్త పథకాలను తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాం. కానీ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండాల్సింది పోయి కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఇరుకున పడే విధంగా వ్యవహరిస్తుంది తప్ప ఖచ్చితంగా మనము ప్రజల్లోకి వెళ్ళాలి, ఖచ్చితంగా ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలి ఏంటని చెప్పి ప్రధానంగా కేసీఆర్ యొక్క సంబంధించిన ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. భేటీలో కూడా ఎన్నో కొత్త అంశాలపై కూడా చర్చ జరిగేది ఉంది. ఖచ్చితంగా ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ముఖ్య నేతలు కూడా ఒక దిశానిర్దేశం చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. మనోజ్, అంటే ఇక్కడ హరీష్ రావు పేరుతో పాటుగా ఈటెల రాజేందర్, మరికొంతమంది అధికారులు కూడా ఎస్కే జోషి కానివ్వండి, హరిరామ్, మురళీధర్ రావు, వెంకటేశ్వర్లు, స్మితాసవ్ అందరి పేర్లు ఉన్నాయి. సో కేవలం అక్కడ ఇబ్బందులు పడేది హరీష్ రావు లేకుంటే కేసీఆర్ ఒక అధికారులు, ఈటెల రాజేందర్ కూడా ఈ నివేదిక ఆధారితంగా చర్యలు తీసుకోవాల్సి వస్తే వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో వాళ్ళందరూ కూడా కేసీఆర్ వైపే చూపించారు వీళ్ళని చెప్పి ఈ నివేదిక ద్వారా అర్థమవుతోంది. సో కేసీఆర్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది మరి కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్ కీ రోల్ పొజిషన్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఇటు మాజీ మంత్రి అయినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు అదేవిధంగా ఈటెల రాజేందర్ కూడా ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఏది చెప్తే అది చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ను ముందుగా డిఫెన్స్లో పడగొట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఒక పెద్ద తలకాయను పడగొడితే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకులు కూడా ఒక డిఫెన్స్లో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్కే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వ్యూహంతో చెక్ పెట్టే పరిస్థితి అవుతుంది. దీనికి సంబంధించి అదే సమాలోచనలో భాగంగానే మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా ఇరుకున పెట్టాలి ఏంటని చెప్పి ప్రధానంగా ముఖ్య నేతలను కూడా పిలుచుకొని ఇటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఫామ్ హౌస్ కు ముఖ్య నాయకులు కూడా అందరూ చేరుకుంటున్నారు, వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారు. ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అంటే మీడియా ముందుకు ఇప్పటికీ కేసీఆర్ రాడు కాబట్టి ఎవరిని అస్త్రంగా ఉపయోగించాలి, ఇటు హరీష్ను ఉపయోగించాలన్నా, అదేవిధంగా కేటీఆర్ను ఉపయోగించాలన్నా, అదేవిధంగా మరొకరు చూస్తే ప్రశాంత్ రెడ్డి ఉండొచ్చు, ఇటు నిరంజన్ రెడ్డి కావచ్చు, ఎవరిని ముందుకు తీసుకురావాలి, ఎవరితో మాట్లాడాలని చెప్పి అన్ని సమాలోచనలు కూడా చేస్తున్న పరిస్థితి. అంటే మనం చేసిన తప్పులేంటి, వాటిని ఎట్లా తప్పులను సవరించుకోవాలి ఏంటని చెప్పి ప్రధానంగా అందరితో డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే
దీనికి సంబంధించి సమాచారాన్ని కూడా పూర్తిగా కంక్లూడ్ అయ్యే అవకాశం అయితే మనకు సాయంత్రం మాకు తెలుస్తుంది మనోజ్. అంటే ఇక్కడ కమిషన్ నివేదికకి కేసీఆర్ భయపడుతున్నారా అని చెప్పి పోల్ కండక్ట్ చేస్తే దాంట్లో సుమారుగా 53% మంది ఎస్ కేసీఆర్ భయపడుతున్నారు అని సమాధానం చెప్తున్నారు. నో అని చెప్పి సుమారు 47% మంది చెప్తున్నారు. థ్యాంక్ యూ, ప్లీజ్ కీప్ అప్డేటింగ్ మహేష్. అక్కడ ఏం జరుగుతోంది, ఫామ్ హౌస్ దగ్గర ఎటువంటి పరిస్థితిని అప్డేట్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రస్తుతానికి అక్కడ గులాబీ దళం చేరుకుంటోంది. ఒక్కొక్కరిగా మాజీ మంత్రులు, ముఖ్య నాయకులంతా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కి చేరుకుంటున్నారు. సో కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి చేరుకొని వారంతా కూడా కేసీఆర్తో ఈరోజు సమాలోచనలు చేయబోతున్నారు. క్యాబినెట్ భేటీ పూర్తయ్యేంత వరకు, క్యాబినెట్ బ్రీఫింగ్ వచ్చేంత వరకు వారంతా అక్కడే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత కేసీఆర్ పై క్యాబినెట్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూసి ఆ తర్వాత అక్కడి నుంచి వారంతా కూడా ఒక పక్క ప్రణాళికతో, ఎజెండాతో అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. సో డెఫినెట్గా అన్డౌటెడ్గా కేసీఆర్ వైపు అన్ని వేలు చూపిస్తున్నాయి కాబట్టి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఒక రకంగా లాక్ అయ్యారని చెప్పాలి. ఇది మరి నిజంగానే రేవంత్ రెడ్డి సాహసం చేసి, ధైర్యం చేసి కేసీఆర్ని అరెస్ట్ చేసేంత వరకు వెళ్తారా, లేదంటే ఒక ప్రజల్లో నిర్దోషిగా కేసీఆర్ నిలబెట్టాయి అందరి ముందు కేసీఆర్ యొక్క నిజ రూపాన్ని ఆయన చూపించే ప్రయత్నం చేస్తారా? చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కేసీఆర్ నిజంగానే ఈ కాళేశ్వరం కమిషన్తో లాక్ అయ్యారా, నిజంగా కేసీఆర్ అరెస్ట్ కాబోతున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.